హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు ధర్మస్థలం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికైతే వెళ్తున్నామండి. మేమైతే బెంగళూరు టు కుక్కే ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం. ఈ ట్రైన్ జర్నీ అనేది చాలా అంటే చాలా బాగుందండి. మనం నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఫస్ట్ నాకు తెలిసి ట్రైన్ జర్నీ చెయ్యండి. మీకైతే మంచి అనుభవం అనేది మిగులుతుంది అనేది నేను చెప్తాను. నేచర్ అంత బాగుంది. సకలేష్పుర నుంచి కుక్కేకి వెళ్ళే రూటు చాలా బాగుంటుందండి. నేచర్ బాగుంటుంది. అప్పుడప్పుడు టనల్స్ వస్తాయండి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు పిల్లలు, పెద్దవాళ్ళు. ఇక్కడ చూడండి మేము ఎలా అరుస్తున్నామో మీకే తెలుస్తుంది. ట్రైన్ జర్నీ చాలా చాలా నచ్చింది నాకు. మీరు కూడా ఒక్కసారైనా ఈ రూట్లో వెళ్ళేకైతే ట్రై చేయండి. సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి బస్సులు కూడా ఉంటాయి. మేమైతే ఆటోకి వెళ్తున్నాము. 300 రూపీస్ అయితే తీసుకున్నారండి. కుమారద్వార దగ్గర అయితే మేము డ్రాప్ చేయమని చెప్పాం. ఈ నది పేరేనండి కుమారద్వార. ఈ నదిలో చాలా ప్రత్యేకమైతే ఉందండి. ఎలాంటి చర్మ రోగాలైనా సరే ఇక్కడ స్నానం చేస్తే పోతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి. స్నానం అయిపోయిన తర్వాత అయితే మేము అనగా గెస్ట్ హౌస్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాం. ఇంకా గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వేరే ఆటో పట్టుకొని వెళ్ళామండి. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. మేము బయటకు వచ్చేసి ఇంకా బస్ స్టాప్కి అయితే నడుచుకునే వెళ్తున్నాం. కొంత దూరం మాత్రమే ఉందండి బస్ స్టాప్. నడిచి వెళ్ళి ధర్మస్థలానికి బస్సు అయితే ఎక్కాము. కుక్కే నుండి ధర్మస్థలం అయితే 50 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మేమైతే బస్సులో అయితే వెళ్తున్నామండి. మేమైతే విఐపి లెటర్ ద్వారా వెళ్ళాం. మమ్మల్ని అయితే గేట్ నెంబర్ 1 నుంచి అయితే వదిలారండి. 15 మినిట్స్లోనే ఆ శ్రీ మంజునాథ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ధర్మానికి మరో పేరే ధర్మస్థలంగా పిలుస్తారండి. ఆ మంజునాథుని దయ వల్ల అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పక్కనే అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. 7 o'clock నుంచి అయితే ఓపెన్ అవుతుందండి. ఇంకా మేము వెళ్ళి తృప్తిగా అయితే భోజనం అనేది చేసాము. చాలా అంటే చాలా బాగుంది. మనకి తిరుపతి ఎలాగో కర్ణాటక ప్రజలకి ధర్మస్థలం గుడి అలాగేనండి, అంత పవర్ఫుల్. ఇక్కడ మా పాప కొన్ని థింగ్స్ తీసుకుంది. నేనైతే ప్రసాదం తీసుకున్నాను. మాకు లాస్ట్ బస్ అయితే కుక్కేకి 8 o'clock అని చెప్పారండి. ఇంకా బస్ ఎక్కేసి కుక్కే అయితే వచ్చేసాం. ఆ రోజు ఏం జరిగింది తెలుసా? బయటికి వచ్చి ధర్మస్థలం వెళ్తున్నప్పుడు లిఫ్ట్లో ఒక అతను చెప్పారు, ఈరోజు షష్టమ్మ, ఈరోజు దర్శనం చేసుకోండి మంచిది అని. కానీ మేము లెటర్లో 24 ధర్మస్థల దర్శనం అని తీపించుకున్నాం. కానీ నా మనసులో అయ్యో ఈరోజు షష్ఠి, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఉండి ఆయన దర్శనం చేసుకోలేదని చాలా బాధపడ్డానండి. కానీ ధర్మస్థలం నుంచి కుక్కే వచ్చేసరికి రాత్రి 9:30 అయిందండి. మాకైతే ఆ రోజు షష్ఠి కదా, దేవుడు దర్శనం అయింది. నాకైతే చాలా 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 సంతోషం అనిపించింది. అక్కడ ఆయన ఊరేగింపు, ఇక్కడ ఆయనది పూజ అంతా కళ్ళారా చూశానండి. నాకు ఆ రోజైతే మనస్సు నిండిపోయిందని చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా వెళ్ళి రూమ్కి అయితే పడుకొని పోయామండి. ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిన తర్వాత మా రూమ్కి ఎదురుగుండానే ఈ గుడండి. ఫస్ట్ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకోవాలండి. మన కోరికలు ఇక్కడ చెప్పుకున్న తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్ళైతే ఆయనకి చెప్పుకోవాలని చెప్పారండి. మేమైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ గుడిలో దర్శించుకున్న తర్వాత అయితే మేము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఏమంటే సర్పదోష నివారణ ఉంటుంది కదా, వాళ్ళకైతే అక్కడ పూజ చేస్తున్నారనమాట. సర్పదోష నివారణ వాళ్ళంతా అక్కడ పూజ చేయించుకుంటున్నారండి. ఇంకా మేము బయటికి వచ్చి వెళ్తుంటే అక్కడ అవన్నీ అమ్ముతున్నారు. ఏంటి ఇవన్నీ అనేసి నేనైతే అడిగానండి. ఇవైతే ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే కళ్ళు, కాళ్ళు, చెయ్య అలా సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళ తల మేంచి 3 సార్లు తిప్పి ఆ హుండీలో వేస్తే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందనేసి అయితే నమ్మకం అంటండి. నేను కూడా అలాగే చేశానండి. నాకు కాల్ అనేది నాకు చాలా ప్రాబ్లం ఉంది. నేనైతే కాల్ తీసుకొని వేశానండి. అలా మనిషి ఏదైనా వేయచ్చండి. మాకైతే ఆ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, అలాగే శ్రీ మంజునాథ స్వామి దర్శనం చేసుకొని అయితే ఇంకా తిరిగి రూమ్కు వెళ్ళి
లగేజ్ తీసుకుని అయితే మంగళూరు అయితే బయలుదేరామండి. ఇంకా మంగళూరులో రైల్వే స్టేషన్లో అయితే లగేజ్ అంతా పెట్టేసి ఇక్కడైతే బీచ్కి వచ్చామండి. స్టార్టింగ్ అయితే ఇక్కడ 20 రూపీస్ అయితే ఫర్ హెడ్కి తీసుకున్నారు. బోట్లో అయితే మనల్ని బీచ్కి అనేది తీసుకుని వెళ్తారంట. ఈ బీచ్ పేరు వచ్చి తన్నీరు బావి బీచ్ అనమాట. ఇక్కడి నుంచి బోట్లో ఫిల్ అయిన తర్వాత జనాలను అయితే తీసుకెళ్తున్నారు. ఏం లేదు 5 మినిట్స్ అంతేనండి. కానీ చాలా అంటే చాలా బాగుంది చూసేకి. ప్లేసెస్ అంతా కూడా నాకు చాలా అంటే చాలా నచ్చిందని చెప్తున్నాను. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ రోజు సండే కావడంతో ఫుల్ జనాలు అయితే ఎక్కువే ఉన్నారండి. వెదర్ కూడా చాలా హాట్గా ఉంది. ఇక్కడ మంగళూరులో ఫుల్ ఎండ అంటే ఎండ, ఎంత ఎండ ఉందో. మధ్యాహ్నం టైం వచ్చాం కాబట్టి ఇంకా అందుకనే నాకు అలా అనిపించిందేమో. ఇంక ఇక్కడి నుంచి అయితే బీచ్కి వెళ్ళకి లోపలికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మా ఆయన బనానాస్ ఉంటే అమ్మకు పెడుతున్నారు. ఇంకా ఎంట్రీ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. బట్ చాలా బాగుందండి. నీట్గా అయితే మెయింటైన్ చేశారు. ఎంత నచ్చిందో నాకు. అక్కడ ఏ విధమైన చెత్త చెదారం మనం వేయకూడదండి. చాలా నీట్గా ఉంది. వాటర్ అంటే చాలా బాగుంది. గోవా బీచెస్కి అన్నా నాకు ఇదే నచ్చిందని చెప్తానండి నేనైతే. ఇక్కడ చూసారా మనం స్నానం చేసుకోవచ్చు. 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. డ్రెస్ చేంజ్ చేసుకోనికి, వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయండి. బెంగళూరులో ఉండేవాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకా మేము బయటికి వచ్చేసి ఆ రోజు సండే రథసప్తమి అయిన కారణంగా మేము వెజ్ ఫుడ్ తినేసి ఇంకా బస్కి అయితే వచ్చి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేసి బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.